హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మనకు 10 గంటలకు వీరందరి ఖాతాలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల వరకైతే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులనేవి జమ అవుతాయి. అయితే ఎవరెవరికి ఈ డబ్బులనేవి జమ కాబోతున్నాయి ఏంటి, మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇలాంటి వారికి మాత్రం డబ్బులనేవి రావు. ఎవరికి రావు ఏంటనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఈ నోటిఫికేషన్‌లో మీకు డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక మీరు ఈ నోటిఫికేషన్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హులందరికీ ఖాతాల్లో డబ్బులైతే జమ కాబోతున్నాయి. ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున అయితే మనకు జమ చేయబోతున్నారు. అలాగే మనకు ఈ నెల 7వ తేదీ నుండి పథకం అనేది అమలు చేయబోతున్నారు. 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తు అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. అయితే దీనికి సంబంధించి మనకేంటంటే 7వ తేదీ చీరాలలో మనకు జాతీయ చేనేత దినోత్సవం కాబట్టి హాజరు కాబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయితే చేనేతలు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాలో డబ్బులైతే జమ చేయబోతున్నారు. అయితే చేనేతలకు సంబంధించి ఒక్కొక్కరికి అర్హత కలిగిన వారికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే చేసేందుకు నేతన్న సేవలో పథకాన్ని అయితే రూపొందించేలా ఈ నెల 7వ తేదీన మనకు ఈ పథకానికి సంబంధించి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. ఎవరైతే చేనేతలు ఉన్నారో వారందరికీ సంబంధించి డబ్బులనేవి జమ కాబోతున్నాయి. ఇలాంటి వారికి డబ్బులనేవి జమ కావండి. ఎవరికి జమ కావు ఏంటని చూసుకున్నట్లయితే ఎవరైతే 5వ తేదీ లోపల మీరు అప్లై చేసుకొని ఉండరో, అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారు, బట్ ఏంటంటే ఈ ప్రభుత్వంలో కూడా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఈ 7వ తేదీ వరకు అప్లై చేసుకుని ఉండరో వారందరికీ, 5వ తేదీ వరకు అప్లై చేసుకుని ఉండరో వారందరికీ కూడా డబ్బులు అనేవి జమ కావు. అలాగే మీరు డబ్బులు అనేది జమ కావాలంటే తప్పనిసరిగా మీ బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఈ 4 అనేది ముఖ్యంగా చేసుకోవాలి. ఆ 4 ఏంటంటే ముఖ్యంగా మీరు ఎన్‌పీసీ అనేది కంపల్సరీగా చేసుకొని ఉండాలి. ఎన్‌పీసీ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది కంపల్సరీగా మీరు చేసుకొని ఉండాలి. అలాగే ఆధార్‌తో లింకప్ చేసుకొని ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంకుకి సంబంధించి మొబైల్ నెంబర్‌తో లింకప్ అనేది చేసుకొని ఉండాలి. ఇవన్నీ మీరు చేసుకుంటేనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు విడుదల చేసిన వెంటనే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఇంకా చేసుకొని వారు ఉంటే గనక మనకు రేపు ఈ డబ్బులు అనేది విడుదలవుతాయి కాబట్టి ఈరోజు మీరు వెళ్ళి చేసుకోండి. చేసుకుంటే గనక మీకు ఎన్‌పీసీ అనేది ఇమ్మీడియేట్‌లీగా మనకు 2 అవర్స్‌లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు రేపు ఇమ్మీడియేట్‌లీ డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.